గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాద నీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 12వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని అర్థానుసంధానం చేద్దాం. కనైతిళంగత్తెరుమై కన్నకిరంగి నినైత్ ములైవழியே నిన్నుపాల్ చోర ననైతిల్లం షేరాక్కుం நற்செல்வந்தங்காய் பனித்தலை விழிய நின்வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்து கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున కర్మయోగ నిష్ఠుడైనటువంటి ఒక గోపకుని కుమార్తె అయినటువంటి గోపబాలికను గోదాదేవి మేల్కొలపడం జరిగింది. ఇవాళ ఆ కర్మయోగాన్ని కూడా విడిచిపెట్టినటువంటి ఒక గోపకుడి యొక్క చెల్లెల్ని మేల్కొలుపుతూ ఉన్నారు ఈ పాశురంలో. ముందుగా పాశుర అర్థాన్ని తెలుసుకుని తర్వాత వివరంగా వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. కనైత్ ఇలంకన్రు ఎరుమై కన్ను కిరంగి నినైత్ ములైవழியே నిన్నుపాల్ చోర. కనైత్ ఇలంకన్రు ఎరుమై గేదెలు. ఈ గేదెలన్నీ కూడాను చిన్న చిన్ని దూడలు ఉండడం వల్ల ఇలంకన్రు ఎరుమై అలాంటి ఆ గేదెలన్నీ కూడా కన్రుకు ఇరంగి వాటి దూడలను వేరే చోట కట్టివేయడం, తర్వాత ఈ గేదెల్ని వేరే చోట కట్టివేయడం వలన పాలు ఇవ్వాలి. ఆ గేదెల యొక్క కూనలకి ఆకలి వేస్తూ ఉంది, అవి అక్కడి నుంచి రంకె వేస్తూ ఉంటే ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ గేదెలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కనయిత్ వాటికి పాలు కాస్త చేపుకు వచ్చి ఏమి చేయాలో అర్థం కాక నినయిత్ ములైవழியே నిన్నుపాల్ చోర తలచుకొని తమ బిడ్డలే పాలు తాగుతూ ఉన్నాయి అని భావన చేస్తూ ఆ పాలను అట్లా విడిచిపెడుతూ ఉన్నాయిట ఈ గేదెలని కూడా. నిన్నుపాల్ చోర ననయిత్ ఇల్లం షేరాక్కుం. ఈ విధంగా పాలు అంతా కూడా అలా కారిపోతూ ఉంటే
ఈ గోపికలంతా వీళ్ళ వాకిట్లోకి వచ్చారు కదా, వచ్చినప్పుడు ఈ గేదెలన్నీ కూడా తమ దూడల్ని తలుచుకుంటూ అట్లా పాలంతా స్రవిస్తూ ఉంటే అదంతా కూడా పాలతో తడిచి ఆ ప్రదేశం అంతా కూడాను మొత్తం బురదగా అయిపోయింది. ననయిత్ ఇల్లం షేరాక్కుం, ఈ విధంగా బురదగా ఉన్నటువంటి నర్చల్వం, మంచి ఐశ్వర్యం కలిగినటువంటి శల్వన్, మంచి ఐశ్వర్యం కలిగిన వాని యొక్క తంగాయ్, అలాంటి వాడికి చెల్లెలా. పని తలవిళ్య, అమ్మ మాకు చాలా బాధగా ఉంది. ఏమిటంటే పని తలవిళ్య, ఇది చలికాలం, పైనుంచి ఏమో వానజల్లు కురిసినట్టుగా మంచు తుంపర్లు పడుతూ ఉన్నాయి, కింద ఏమో ఈ పాలంతా కూడాను మట్టిలో కలిసి బురదగా ఉండి చల్లగా ఉన్నది. మనస్సులో భగవన్నామస్మరణ వల్ల వచ్చేటువంటి ప్రవాహం, ఈ 3 ప్రవాహాల వల్ల మేము అలమటించిపోతూ ఉన్నాం. పని తలయుయ్య నిన్ వాషల్ కడబత్తి, ఏ ప్రవాహంలో కొట్టుకుపోతామో అని చెప్పి నీ వాకిటి గుమ్మాన్ని పట్టుకొని వాషల్ కడైబత్తి శినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త, కోపంతో లంకానగరానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి చెత్త, మనత్ కిరియానై మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి స్వామి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని పాడవు, ఆయన నామాన్ని కీర్తించినా కూడా నీ వాయితిరవా, నువ్వు మాట్లాడకుండా ఉన్నావే. ఇనిత్తాన్ ఎழிందిరా, ఇంకా లేవకపోవడానికి కారణం ఏమిటి? అనైతిల్లత్తారుం అరింద్, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా కూడా తెలుసుకుని లేవకముందే నువ్వు లేచి మా గోష్ఠిలో కలువమ్మా అని చెప్పి ఈ పాశురంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక దీనికి వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. నిన్నటి గోపబాలిక యొక్క తండ్రి ఎలాంటి వాడు అంటే, లేగదూడలు ఆవుల యొక్క పాల పొదుగులో నోరు పెట్టి పాలంతా తాగిన తర్వాత అవి పాల భారాన్ని భరించలేవేమో అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని ఆవులైతే ఉన్నాయో, ఎన్ని ఆవుల సమూహాలైతే ఉన్నాయో ఆ సమూహాలన్నింటికి కూడా పాలు పితికేటువంటి గోపబాలుడు అంటే కర్మయోగ నిష్ఠుడు, తను చేయాల్సినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించేటువంటి గోపబాలుడు అతను. ఇవాల్టి ఈ గోపబాలుడు గేదెను ఒకచోట కట్టేశాడు, దూడను ఒకచోట కట్టేశాడు, వాటికి పాలుకు చేపి వస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే కృష్ణ పరమాత్మ దగ్గరే తిరుగుతూ ఉంటాడట. ఇతనికి శ్రీదామ అని పేరు. కృష్ణ పరమాత్మకి అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రుడు. ఆయన గురించి చెప్తారు కదా, శ్రీదామో నామ గోపాల రామకేశవయో సఖ. ఈ శ్రీరాముడు అనేటువంటి వాడు బలరాముడికి కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడు. ఎల్లప్పుడూ కూడా ఆ రామకృష్ణుల దగ్గరే సంచరిస్తూ ఉండేటువంటి వాడు. ఇంటిలో ఉండేటువంటి తన కార్యక్రమాన్నంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు. ఇక్కడ ఒక ధర్మ సందేహం రావాలి. ఏమిటంటే తను చేయాల్సినటువంటి కర్మ తాను చెయ్యాలి కదా, ఆ కర్మ గనక చేయని పక్షంలో అది దోషమవుతుంది కదా అని. యుద్ధరంగంలో అర్జునుడు నేను ఏదో ప్రగల్భాలు పలికి యుద్ధాన్ని చేస్తాను, అది చేస్తాను, యుద్ధం అనివార్యమైనటువంటిది, యుద్ధంలో నేను పాల్గొంటాను అంటే కేవలం అర్జునుడిని మాత్రమే నిమిత్తంగా పెట్టుకొని అర్జునుడిని నమ్ముకొనే యుద్ధానికి దిగాడు ధర్మరాజు. అలాంటి అర్జునుడు కాస్త యుద్ధరంగానికి వచ్చి వెంటనే అంటాడు కదా, విసృజ్య సశరం చాపం, విసృజ్య సశరం చాపం, తన ధనుస్సుని బాణాన్ని విడిచిపెట్టేసేసి శోక సంవిఘ్న మానస, మనస్సులో పెద్ద దుఃఖాన్ని ఏర్పరచుకొని ఎదురు తాతలు, తండ్రులు, మామలు, రకరకాల బంధుత్వాన్నంతా కూడా తాను చూసి బాధపడి వీళ్లతో పోరాడి నేను ఎందుకు రాజ్యం చెయ్యాలి అనేటువంటి బాధతో శోక సంవిఘ్న మానస నయోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఏమన్నాడు? నయోత్స్యే ఇది గోవింద, కృష్ణ నేను యుద్ధం చెయ్యను అని చెప్పి అలానే కూర్చున్నట్ట. అతన్ని యుద్ధం చేయించడానికి 18 అధ్యాయాల భగవద్గీత చెప్పి యుద్ధం చేయించాడు కృష్ణ పరమాత్మ. అంటే నువ్వు ఆచరించాల్సినటువంటి కర్మని నువ్వు తప్పకుండా ఆచరించాలి, కర్మను ఆచరించకుండా ఉండడానికి వీలు లేదు అని చెప్పి యుద్ధరంగంలో యుద్ధం చేయను అన్నటువంటి అర్జునుణ్ణి యుద్ధోన్ముఖునిగా మార్చి భగవద్గీతను బోధించాడే కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మకు ఒకానొక స్నేహితుడు ఎవరు అంటే తన కర్మను ఆచరించినటువంటి స్నేహితుడు ఈ శ్రీరాముడు అనేటువంటి వాడు. తను చేయాల్సినటువంటి నిత్యకృత్యాన్ని ఆచరించకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా చేయవచ్చునా అనేటువంటిది ఒక ప్రశ్న, ధర్మ సందేహం. దానికి శాస్త్రం ఏమి చెబుతుంది అంటే,
ధర్మాల్లో సామాన్యమైనటువంటి ధర్మాలు, విశేషమైనటువంటి ధర్మాలు అని రెండు రకాలుగా ఉంటాయి. విశేషమైనటువంటి ధర్మం వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి ధర్మాన్ని మనం విడిచిపెట్టవచ్చు అని శాస్త్రం. మీరు ఎట్లా చెప్తారండి అంటే, కృష్ణ పరమాత్మ అనేటువంటి వాడు ఉత్తమమైనటువంటి ధర్మము. ఆయన గనక సంతోషిస్తే ఇక ఎవరూ సంతోషించాల్సినటువంటి అవసరంలా, ఆయన సంతోషిస్తే చాలు. కాబట్టి సామాన్యమైనటువంటి ధర్మమైనటువంటి తన ధర్మాన్ని తాను విడిచిపెట్టి కృష్ణ పరమాత్మతో తిరుగుతున్నాడు. ఇలా చెప్పవచ్చా? ఇది ధర్మశాస్త్ర విరుద్ధమా లేక ధర్మశాస్త్రానికి అనుకూలమా అంటే ధర్మశాస్త్రానికి అనుకూలమైనదే చెప్తున్నా నేను. ఏమిటంటే, ఇప్పుడు ఒకడు ఉద్యోగం చేస్తూ ఒక యజమాని దగ్గర పని చేస్తూ ఉంటాడు ఒక అతను. అతనికి ఏదో పని ఉంటుంది, అతనికి ఏర్పాటు చేయబడినటువంటి పని, అది రోజు కూడా చేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో యజమాని ఎక్కడికో పొరుగురుకు వెళ్ళాలి. వెళుతూ ఉండేటువంటి సందర్భంలో నువ్వు కూడా నాతో పాటు రా అన్నాడు. సరే, ఈ సేవకుడు కాస్త యజమానితో వెళుతున్నాడు. అయ్యా, ఇక్కడ పనంతా ఉంది కదా, ఇది ఎవరు చేస్తారు? నేను చేయకపోతే ఎవరైనా చేస్తారా? మళ్ళీ ఆ పని ఆగిపోతుందేమో అని అడుగుతాడా వాడు? ఇక్కడ అతను ఒక పని చేస్తూ ఉన్నాడు. యజమాని కాస్త నువ్వు నాతో పాటు ఊరికి రా అని అన్నాడు. ఎవరైతే ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని ఉన్నాడో అతనే ఇతన్ని పిలుచుకుని పోతూ ఉన్నాడు. పిలుచుకుని పోతూ ఉండేటువంటి సందర్భంలో అలా వెళ్ళడానికి వీల్లేదు, నాకు ఉన్నటువంటి ఉద్యోగం ఇది, ఈ ఉద్యోగమే నేను ఇక్కడ చెయ్యాలి, నీతో పాటు రావడానికి నాకు కుదరదు అని చెప్తాడా? అలా చెప్పడు కదా. ఆ యజమాని ఏదైతే పని చెప్పాడో ఆ పనితో వెళ్ళిపోతాడు, ఈ పని విడిచిపెట్టేస్తాడు. ఆ పని వేరే వాళ్ళు చేసుకుంటారు, మనకు సంబంధంలా, చేస్తారో చేయరో మనకొద్దు. ఆ పని అట్లా ఆగిపోయినా పర్వాలా. యజమాని పిలిస్తే, యజమాని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాడా లేదా? అంటే యజమాని సంతృప్తి పడాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ధర్మం ఉంటే ఆ ధర్మాన్ని విడిచిపెట్టి పరోక్షమైనటువంటి ధర్మాన్ని ఎవడైనా గ్రహిస్తాడా? ఒక వ్యక్తికి ఎవడో జాతకం చెప్పాడు నాలాంటి వాడు. ఏమయ్యా, ప్రతిరోజు వెంబడబడుతూ ఉన్నాడు, నా జాతకం చూడండి, నా జాతకం చూడండి అని చెప్పి. సరే, ఇతనికి అరకొర జాతకమే వచ్చు, ఏమి చేయాలో అర్థం కాల. అతనికి జాతకం చెప్పాడు. చూసి, నీ గ్రహాలంతా బాగానే ఉన్నాయ్యా, కానీ నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి అంటే నీ మేనమామకు బట్టతల ఉంది అన్నాడు. ఆ బట్టతల ఉంది, ఆ బట్టతలలో వెంట్రుకలు కనుక మొలిస్తే నీకు తప్పకుండా ఐశ్వర్యం వస్తుంది అని అన్నాడు అతను. సరే, వాళ్ళ మేనమామకి బట్టతలలో వెంట్రుకలు మొలవడానికి చాలా రకరకాల ఉపాయాలు చేశాడు, రకరకాల మందులు వాడాడు. ఏం వాడినా ప్రయోజనం అయితే కనపడలే అతనికి. ఇక ఏం చేశాడు? గొప్ప తపస్సు చేశాడు. గొప్ప తపస్సు చేస్తే భగవంతుడు కాస్త ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని కోరుకోమన్నాడు. వెంటనే ఇతను, మా మేనమామ తలలో వెంట్రుకలు మొలవాలి అన్నాడు ఆయన. ఇప్పుడు వెంట్రుకలు మొలచాయి, కానీ వీడు మాత్రం ఐశ్వర్యవంతుడు కాల. ఇప్పుడు ఇతను దేనికోసం తపస్సు చేస్తున్నాడు? ఐశ్వర్యవంతుడు కావడం కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. నేరుగా భగవంతుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. నేరుగా భగవంతుడు వచ్చి ప్రత్యక్షమైనప్పుడు వెంటనే తనకు కావాల్సింది నేను ఐశ్వర్యవంతుడిని కావాలని కోరుకోవాలి. కానీ ఎవడైనా మా మేనమామతల్లో వెంట్రుకలు మొలవని ఎవడైనా కోరుకుంటాడా? అట్లానే ఉంటుంది ఈ చేసే కర్మ కూడా. అంటే ప్రత్యక్షమైనటువంటి దాన్ని నువ్వు విడిచిపెట్టేసి పరోక్షమైన దాని మీద ఎలా వింపరపడతావు? దీనికి దృష్టాంతంగా పెద్దలు దశరథ మహారాజు యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. దశరథ మహారాజు, దానికి ముందు ఒక చిన్న కథ వివరించుకొని మనం తర్వాత దశరథ మహారాజు వృత్తాంతానికి వద్దాం. ఉదాహరణకు ఒక ఏ, తర్వాత బి, సి అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో కష్టకాలలో ఉన్నాడు. కష్టకాలలో ఉంటే బి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, ఆ కష్టకాలలో ఉన్నప్పుడు ఈ ఏ అనేటువంటి వ్యక్తికి చాలా సహాయం చేశాడు. తద్వారా అతను ఆ కష్టం నుంచి బయటపడి ఈ బి అనేటువంటి వ్యక్తితో అన్నాడు కదా, నువ్వు నిజంగా చాలా ఉపకారం చేశావు, నీకు ఏదైనా ఒక ప్రత్యుపకారాన్ని నేను చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను, తప్పకుండా నీకు నేను చేస్తాను, నువ్వేం కావాలో అడుగు అని అన్నాడు. ఈ బి అనే వ్యక్తి అన్నాడు కదా, ఇప్పుడు నాకేం అవసరం లేదయ్యా, నాకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా నేను అడుగుతాను, ఇప్పుడు ఏం అవసరంలా అన్నాడు ఈ బి అనేటువంటి వ్యక్తి. ఈ లోపల ఈ సి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, చాలా మంచివాడు. ఇతను కూడా ఈ ఏబి వీళ్ళతో స్నేహితుడే. ఈ సి అనేటువంటి వ్యక్తి కూడా వీళ్ళకి స్నేహితుడే. ఇతను బాగా కష్టాల్లో ఉన్నాడు, కూరుకుపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ ఏ అనేటువంటి వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా, నీకు నేను సహాయం చేస్తాను, ఇంత మొత్తాన్ని నీకు నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అతను అడగల, ఈ సి అనేటువంటి వ్యక్తి అడగల, కానీ ఈ ఏ అనేటువంటి వ్యక్తే వెళ్ళి నీకు కష్టకాలంలో ఉన్నావు కాబట్టి నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇతనే వాగ్దానం చేశాడు. బాగానే ఉన్నది. ఈ లోపల చాలా కాలం గడిచింది. ఈ బి అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో ఈ ఏ అనేటువంటి వ్యక్తికి సహాయం చేశాడు కదా, అతను బాగానే ఉన్నాడు, ఏం ఇబ్బందిలే.
కానీ ఈ సి అనేటువంటి వ్యక్తికి ఇతను సహాయం చేస్తున్నాడు అని తెలిసింది. ఈ బి అనేటువంటి వ్యక్తికి ఇతని దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు కదా, నాకు అతనికి నువ్వు సహాయం చేస్తావు అన్నావు కదా, ఆ సహాయం ఎంత అయితే చేస్తావో ఆ డబ్బు నువ్వు నాకు ఇచ్చేయి అన్నాడు. నిజంగా అతను ఈ బి అనేటువంటి వ్యక్తి కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆ డబ్బు ఇచ్చి అతని రుణం తీర్చుకోవాల్సిందే. కానీ అతను కష్టాల్లో ఏమీ లేడు, బాగానే ఉన్నాడు. ఈ సి అనేటువంటి వ్యక్తికి సహాయం చేయకూడదు అనేటువంటి ఉద్దేశం వాడిది. అప్పుడు ఇతనేం చెప్పాలి? సంస్కారవంతుడైతే, ఆలోచన కలిగిన వాడైతే, నువ్వు చేసేది చాలా తప్పు. సి అనేటువంటి వ్యక్తికి నువ్వెట్లా నాకు స్నేహితుడువో ఇతను నాకు అట్లా స్నేహితుడే. నువ్వు ఒకానొక సందర్భంలో నాకు సహాయం చేశావు, అది నాకు బాగా గుర్తుంది. నువ్వు నిజంగా కష్టంలో ఉంటే తప్పకుండా నీకు నేను ఈ డబ్బుని ఇచ్చేవాడిని. కానీ సి అనేటువంటి వ్యక్తికి నేను ముందే వాగ్దానం చేశాను, డబ్బు ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు అతనికి ఇవ్వకుండా నీకు ఇస్తే అతను భ్రష్టుడైపోతాడు, చాలా కష్టాల్లో కూరుకుపోతాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇది చాలా తప్పు అని అనాలా? లేకపోతే పూర్వంలో అతనికి వాగ్దానం ఇచ్చాను కాబట్టి, నేను ఈ బి అనేటువంటి వ్యక్తికి నన్ను సహాయం చేశాడు కాబట్టి ఇస్తానని వాడికి ఇవ్వాలా? ఏది ధర్మం చెప్పండి, మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంటే ఈ ఏ అనేటువంటి వ్యక్తి సి అనేటువంటి వ్యక్తికి సహాయం చేయాలా, బి అనేటువంటి వ్యక్తికి ఇవ్వాలా? బి అనేటువంటి వ్యక్తికి వాస్తవానికి ఏమీ అవసరంలా, కానీ ఈ సి అనేటువంటి వ్యక్తికి సహాయం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ డబ్బు అడుగుతున్నాడు. అతనికి ఇతను సహాయం చేయాలా? సి అనేటువంటి వ్యక్తి వాస్తవంగానే కష్టాల్లో ఉన్నాడు, అతనికి సహాయం చేయాలా? సంస్కారవంతులైన వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు దీన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను దశరథ మహారాజు యొక్క వృత్తాంతానికి వస్తాను. దశరథ మహారాజు నిండు సభలో అందరూ ఉండగా రామచంద్రమూర్తికి నేను పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి అందరి ఎదుట ప్రకటించాడు ఆయన. రామచంద్రమూర్తికి నేను పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటే అందరూ కూడా హాహాకారాలు చేసి, చాలా సంతోషకరమైనటువంటి విషయం, దశరథ మహారాజా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు, రామచంద్రమూర్తికి మీరు పట్టాభిషేకం చెయ్యండి అని అన్నారు. ఎవరు అడగలేదా? పౌరులంతా వచ్చి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయండి అని అడిగారా? ఎవరు అడగల. ఈయనే చెప్పాడు నిండు సభలో, పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి. వాళ్ళంతా ఆనందాన్ని ప్రకటించారు. సరే అట్లా అయితే రామచంద్రమూర్తికి ఫలానా రోజు నేను పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి నిర్ణయం కూడా తీసేసుకోవడం జరిగింది. తరువాతి కాలంలో కైకేయి దగ్గరికి వచ్చినప్పుడు, కైకేయి పూర్వకాలంలో నాకు 2 వరాలు ఇచ్చారు మీరు. ఒక వరం ఏమిటి అంటే, రాముడు 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి, తర్వాత భరతుడు రాజ్యాభిషేకం చేసుకోవాలి అని అంటే, వెంటనే దశరథ మహారాజు ఏం చెప్పాలి? దశరథ మహారాజు ఆలోచనాపరుడై ఉంటే, అమ్మా ఇంతకు ముందే నిండు రాజ్యసభలో నేను ఒక వాగ్దానాన్ని చేశాను. ఏమిటి? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని చేశాను. ఇప్పుడు నువ్వు వేరే వరం కోరుకో, కావాల్సి వస్తే వేరేదేదైనా కోరుకో. నీకు 2 వరాలు ఇవ్వాలి వాస్తవమే. ఒకనొక సందర్భంలో దేవతలకు యుద్ధం వచ్చినప్పుడు సహాయం చేసినప్పుడు ఈ కైకేయికి వరం ఇచ్చాడు ఆయన, బాగానే ఉన్నది. అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు ఉన్న వరాలు ఇస్తాను నేను కాదనడల్లా, వేరే ఏదైనా కోరుకో దాన్ని ఇస్తాను. ఈ పట్టాభిషేకం రామచంద్రమూర్తికి వద్దు, వనవాసం చెయ్యాలి అనేటువంటి దాన్ని మాత్రం నేను ఇవ్వను అని చెప్పాలి. కానీ ఏం చేశాడు ఆయన అంటే, ధర్మం చూడండి, ఒక్కసారిగా మనిషికి ఆలోచించుకునేటువంటి సమయాన్ని ఇవ్వదు. ఆ సందర్భంలో వ్యక్తి తన సంయమనాన్ని కోల్పోయి విజ్ఞతను కనుక కోల్పోతే పప్పులో కాలేయడం అంటారు. దీన్ని ఎంతో అంతే ఒక సామెత చెప్తారు, అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు పోస్తే ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు చచ్చిపోయాడని చెప్పి. అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు పోతే, అమావాస్య అంటే చాలా దుర్దినం, అది దానికి చాలా శాంతులు చేసుకోవాలి. అన్నీ చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు అమావాస్య రోజు చచ్చిపోతే, ఏమీ తెలియనివాడు, ఏమీ చదువుకునేవాడు ఏకాదశి రోజు చచ్చిపోయాడట. అంటే వాడికి మహాపుణ్యం, వాడికి అదృష్టం అది. అక్కడ విజ్ఞత అనేటువంటిది ఆ సందర్భంలో కోల్పోయాడు. పోని రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుంది కదా, రామచంద్రమూర్తి సాక్షాత్తు ధర్మస్వరూపుడైనప్పుడు అలాంటి ఆ రామచంద్రమూర్తిని అడవులకు నేను పంపను అని అనవచ్చు కదా. నేను పంపను, నువ్వు అడిగేటువంటి ఈ వరంలో కూడా విజ్ఞత లేదు అని చెప్పవచ్చు కదా. ఆయన చెప్పకుండా రామచంద్రమూర్తిని నువ్వు అడవులకు వెళ్ళు అన్నాడు. సరే, రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళాడు, కథ వేరేగా మారిపోయింది, దాని గురించి మనం చర్చించుకోవడంలా. ఇక్కడ మనం గమనించాల్సింది, దశరథ మహారాజు ధర్మాన్ని అవలంబించి ఈ కార్యక్రమం చేశాడా? పూర్తిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తించగలిగాడా? తను పోని సత్యవాక్ పరిపాలన చేద్దామని అనుకున్న దశరథ మహారాజు కూడా ఇక్కడ అసత్యం ఆడితే అక్కడ అసత్యం వస్తుంది, అక్కడ అసత్యం ఆడితే ఇక్కడ అసత్యం వస్తుంది. అది అన్నా గమనించాడా? గమనించలేదు. నేను కైకేయికి ఒక వాగ్దానం చేశాను కాబట్టి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చూశాడే తప్ప అది అబద్ధం అవుతుందేమో అని. పురప్రజలందరూ ఉండగా తాను కూడా ఒక వాగ్దానాన్ని చేశాడు కదా, పట్టాభిషేకం చేస్తానని, అది పక్కన పెట్టేశాడే.
అప్పుడు సత్యవాక్ పరిపాలన అయిందా అని చేసిన దాంట్లో? అవల. సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి వేరే ఏదో ధర్మం ఉంది అని అనుకున్నాడు ఆయన. అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి నేను పంపను. రామచంద్రమూర్తిలో ఏ దోషాన్ని నువ్వు చూశావు? కైకేయి, నువ్వు కోరుకునేటువంటి కోరిక చాలా తప్పైనటువంటిది. నీకేదైనా కష్టం వచ్చిందా? రామచంద్రమూర్తి కనుక వనవాసానికి వెళ్లకుండా రాజ్యాధికారాన్ని చేపడితే నీకేదైనా నష్టం వచ్చిందా? నువ్వు అడిగేటువంటి కోరిక చాలా దుర్మార్గమైనటువంటిది అని అనగలిగాడా? అనలా. ఎంతసేపు దయచేసి నువ్వు రామచంద్రమూర్తిని విడిచిపెట్టు అని ఏదో ప్రాధేయపడ్డాడే తప్ప, పోనీ నేను మాట వినను, నీకు వరాన్ని ఇవ్వను, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇస్తాను. వరం ఎందుకు ఇవ్వాలి? నేను అడగమన్నప్పుడు నువ్వు అడగల, ఇప్పుడు వచ్చి ఇప్పుడు అడిగావు కాబట్టి ఇప్పుడు వరం నేను మాత్రం ఎందుకు ఇవ్వాలి? నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అని అనొచ్చు కదా. అనలేదే, అలా కూడా అనలా. ఇంకో విషయం చెప్తాను దీంట్లో. రామచంద్రమూర్తికి 12 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి, దశరథ మహారాజా, నేను గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నాను, ఆ గొప్ప యాగాన్ని సంరక్షించాలి అంటే రామలక్ష్మణులు నాతో కావాలి, నువ్వు రామలక్ష్మణుల్ని నాతో పంపించు అని అంటే, ఊనషోడశ వరుషోమే రామో రాజీవలోచన నయుద్ధే, వాళ్ళు ఆ యుద్ధానికి మంచి పరాక్రమం ఉన్నవాళ్లుగా నేను భావించను, నయుద్ధే యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై అన్నాడే దశరథ మహారాజు. 12 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి నా రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధం చేయడానికి సరిపోయినటువంటి వాళ్ళు కారు, కాబట్టి నేను పంపను అని చెప్పి అన్నాడు. ఎవరితో అన్నాడు? విశ్వామిత్ర మహర్షితో అన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఎలాంటి వాడు? గొప్ప సంపన్నుడు ఆయన. ఎన్నో అస్త్రశస్త్రాలన్నీ కూడా ఆయన కరతలామలకమైనటువంటి మహనీయుడు. ఆయన అడిగితే నేను పంపించను అని అన్నాడే నిర్మోహమాటంగా. మాట ఇచ్చాడు, చేస్తాను, వెంటనే మాట తప్పాడే. అక్కడ మాత్రం మాట తప్పితే సరే వెంటనే కోపం వచ్చింది విశ్వామిత్ర మహర్షికి. సరే నువ్వు నా మాట తప్పుతున్నావు అని అనేటప్పటికీ ప్రకృతిలో ఒక రకమైనటువంటి మార్పు కనిపిస్తూ ఉంటే వెంటనే వశిష్ఠ మహర్షి కల్పించుకుని అక్కడ, ఓ దశరథ మహారాజా, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, తపస్సంపన్నుడు, గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలన్నీ కూడాను ఆయన తన తపస్సు ద్వారా ఆర్జించినటువంటి మహనీయుడు. అలాంటి వాడితో నీ కుమారుని పంపడానికి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని కంటికి రెప్పగా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు విశ్వామిత్ర మహర్షికి ఉన్నాయి, కాబట్టి విశ్వామిత్ర మహర్షితో నువ్వు పంపించు అని చెప్పి, తేషాం నిగ్రహణే శక్తః స్వయంచ కుశికాత్మజ, ఆ రాక్షసులందరినీ కూడా, యాగాన్ని విఘ్నం చేసేటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి విశ్వామిత్రుడు కేవలం రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడుగుతున్నాడు అంటే అది కేవలం కారణం వల్లే, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం కోసమే అని చెప్పి, తమ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే, నీ పిల్లల యొక్క బాబు కోసమే నీ దగ్గరికి వచ్చి అర్థిస్తూ ఉన్నాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి చెబితే, అప్పుడు వశిష్ఠ మహర్షి మాటను విని రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని పంపించాడే. అప్పుడు అనిపించలేదా నేను మాట తప్పుతున్నాను అని చెప్పి? కానీ వశిష్ఠ మహర్షి చెప్పాడు కాబట్టి పంపించాడు, బాగానే ఉంది. అదే వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తిని అడవులకు పంపిస్తూ ఉంటే కైకేయి వాగ్దానంతో, అప్పుడు కాదు అని చెప్పాడే. కైకేయి వచ్చి సీతాదేవి కూడా పట్టు పీతాంబరాలు ధరించి ఉంటే నారచీరలు ధరించాలి అని చెప్పి నారచీరలు కట్టబోతూ ఉంటే వశిష్ఠ మహర్షికి కోపం వచ్చింది. నువ్వు చేసేది చాలా దుర్మార్గమైనటువంటి పని కైకేయి అని చెప్పి అంటాడు. అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వాచ రాజానం నా ప్రమాణేవ తిష్టసే. కైకేయి చాలా దుర్మార్గపు పని చేస్తున్నావు నువ్వు వంచన చేసి రాజు దగ్గర వరాలి. దశరథ మహారాజుతో నేరుగా చెప్పాల, ఎందుకంటే రాజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు గౌరవించాలి కాబట్టి రాజుని ఎదురుగా పెట్టుకునే దశరథ మహారాజు ఎదురుగానే ఉన్నాడు. అక్కడ కైకేయితో అనేటువంటి మాటలు, నువ్వు వంచనతో నీ వరాలను తీసుకుంటున్నావు అంటే మోసపూరితంగా తీసుకుంటున్నావు, ఇది వంచనే తప్ప సాక్షాత్తు తీసుకున్నటువంటి వరాలు కాదు, వంచనతో ఈ వరాన్ని మోసగించి నువ్వు తీసుకుంటూ ఉన్నావు. అతి ప్రవృత్తే, నీ ప్రవృత్తి మితిమీరిపోతోంది. దుర్మేధే, దుర్బుద్ధి కలిగినటువంటి దానివి అయిపోతూ ఉన్నావు. కులపాంసని, ఈ ఇక్ష్వాకు వంశాన్ని చెరపడానికే వచ్చినటువంటి దానివి నువ్వు అని చెప్తూ, వంచయిత్వాచ రాజానం నా ప్రమాణేవ తిష్టసే, నువ్వు నీ పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉన్నావే, అసలు సీతాదేవి ఎందుకు అడవులకు వెళ్ళాలి అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే
ఆత్మాహి దారాహ సర్వస్య సర్వేషాం దారాసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేధిని. సీతాదేవి అడవులకు వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. రామచంద్రమూర్తిలో సగభాగమైనటువంటి ఏ గృహస్థుడికైనా సరే భార్య సగభాగం కాబట్టి, ఆత్మ రూపంలో సమానురాలు కాబట్టి, ఈ అయోధ్యా నగరాన్ని అంతటినీ కూడా పాలించేటువంటి శక్తి సామర్థ్యాలు సీతాదేవికి ఉన్నది. ఈ రాజ్యాన్ని అంతటినీ సీతాదేవితో నేను పాలించేట్టుగా చేస్తాను అన్నాడే అక్కడ వశిష్ఠ మహారాజు. అప్పుడైనా ధర్మ సూక్ష్మం కనీసం దశరథ మహారాజుకు తెలియలేదా? కాలం అంటే బుద్ధిని ఎంత గొప్పవాడైనా బుద్ధి అనేటువంటిది అతని స్వాధీనంలో లేకుండా చేసేటువంటిది కాలం. ఆ కాలానికి వశపడ్డాడు దశరథ మహారాజు. ఏం పొందాడు ఆయన దానివల్ల? పోనీ తన మాట ఏదైనా నిలబెట్టుకున్నాడా? పౌర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పి కైకేయి మాటను నిలబెట్టాడు. కైకేయికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఇక్కడ మాట తప్పడం అయిందే కదా, ఇది మాత్రం పాపం కదా. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు. పరమాత్మకు తండ్రి అయినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? మోక్ష సామ్రాజ్యంలో ఉండాల్సినటువంటి దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తి తండ్రిగా ఉన్నటువంటి పుణ్యానికి స్వర్గాన్ని మాత్రమే పొందాడు. కాబట్టి విశేషమైన ధర్మము వేరు, సామాన్యమైనటువంటి ధర్మము వేరు. విశేషమైనటువంటి ధర్మం ఎప్పుడూ కూడాను సామాన్యమైన ధర్మాన్ని పక్కనకు పెట్టేస్తుంది. సామాన్యమైన ధర్మ విశేషమైన ధర్మమా అని కనుక మనం ఆలోచించాల్సి వస్తే సామాన్యమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టి విశేషమైనటువంటి ధర్మాన్ని మనం అవలంబించాలి అనేటువంటి విశేషాన్ని ఇక్కడ గోదాదేవి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కనైత్ ఇలంకన్రు ఎరుమై కన్రెక్కిరంగి నినైత్ మొలయవయ్యే నిన్ను అంటే ఈ శ్రీరాముడు అనేటువంటి గోపబాలకుడు చేసేటువంటిది తప్ప అంటే తప్పు కానే కాదు. సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మతో తిరుగుతున్నాడు. ఎప్పుడూ కూడా ఒక భగవంతుడితో నేరుగా ఒక సంబంధం ఏర్పడినటువంటి వాడికి ఈ కర్మలో ఉండేటువంటి తత్వం వాడికి అవసరమే లేదండి. ఈ కర్మలు వాడిని పట్టవు కూడా, కర్మలన్నీ కూడా విడిచిపెట్టేస్తాయి. వాడు అప్పుడే ముక్తుడవుతాడు ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభించిందో. తాను ఉండగానే, గోకులంలో ఉండగానే ఆ కృష్ణ పరమాత్మతోనూ బలరాముడితోనూ ఉండేటువంటి స్నేహం తన కర్మల నుంచి ఆ గోపబాలుని విడిచేట్టుగా చేసింది అని మనకిక్కడ ఉండేటువంటి దృష్టాంతం. అందువల్లే అంటారు కదా, ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఎలాంటిది అంటే, కృష్ణుడు దూతగా వెళ్ళేటువంటి సందర్భంలో అడవుల గుండా తన రథాన్ని పోనిస్తూ ఉంటే మణి విడంబిని తస్య మనోహరే వపుషి మగ్నమనాహ ముని మండలి జపం అముంచత హోమం అముంచత వ్రతం అముంచత వేదం అముంచత. కృష్ణ పరమాత్మ దూతగా, పాండవ దూతగా బయలుదేరి హస్తినాపురానికి వెళుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి గొప్ప గొప్ప మునులంతా కూడా ఏం చేస్తున్నారట అంటే జపం అముంచత, జపం చేసేటువంటి వాడేమో జపాన్ని విడిచిపెట్టేశాట. ఇంకా హోమం అముంచత, హోమం చేసేటువంటి వాళ్ళు ఆహుతులు ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు అట్లా ఆహుతులు ఆపేస్తూ ఆ కృష్ణ పరమాత్మనే చూస్తున్నట్ట. వ్రతం అముంచత, వ్రతం చేసేటువంటి వాళ్ళంతా వ్రతాలన్నీ కూడా అట్లానే ఆపేసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూస్తున్నట్ట. వేదం అముంచత, వేదాధ్యయనం చేస్తూ ఆ వేదస్వరాల్ని ఆవృత్తి చెప్పేటువంటి వేద పండితులంతా కూడాను ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి వేదం ఎక్కడ ఆపారో తెలియకుండా కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్ట. అంటే ఆ పరమాత్మ విశేషమైనటువంటి ధర్మము, ఆ ధర్మాన్ని గనక పట్టుకున్నటువంటి వాడు సామాన్యమైనటువంటి ధర్మాన్ని అవలంబించకపోయినా దోషము లేదు అని చెప్పడానికి ఇక్కడ ఈ దృష్టాంతాన్ని గోదాదేవి చెబుతోంది. ఏమిటంటే ఆ గేదెలన్నీ కూడా తమ దూడల్ని తలుచుకుంటూ అట్లా పాలిస్తూ ఉంటే, అలా పాలని స్రవిస్తూ ఉంటే అలాంటి నర్చల్వంతంగా మంచి ఐశ్వర్యం కలిగినటువంటి సుధాముడికి చెల్లెలా మంచి ఐశ్వర్యం. ఏం ఐశ్వర్యం? ఈ పాడి కాదు వాస్తవానికి ఐశ్వర్యం. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మణుడు అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తితో అడవులకు వెళ్ళేటువంటి సందర్భంలో వాల్మీకి మహర్షి ప్రయోగించేటువంటి మాట ఏమిటంటే లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మణుడు మంచి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు అని పదప్రయోగం చేస్తాడు. ఏం ఐశ్వర్యాన్ని? అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టి అడవులకు వెళుతూ ఉంటే ఐశ్వర్యం కలిగిన వాడు అంటాడు. ఎవడంటే ఎలాంటి ఐశ్వర్యం అంటే రాముడి యొక్క కైంకర్యము సేవ అనేటువంటి ఐశ్వర్యాన్ని పొందాట లక్ష్మణస్వామి. అంతరిక్ష గత శ్రీమాన్ అని అంటాడు. విభీషణుడు
లంకానగరాన్ని విడిచిపెట్టి రావణాసురుడు తనను అవమానించాడు అని చెప్పి లంకానగరాన్ని విడిచిపెట్టి నలుగురు రాక్షసులతో రామచంద్రమూర్తి దగ్గరికి శరణాగతి చేద్దాం అని బయలుదేరి వెళుతూ ఉంటే అంతరిక్షగత శ్రీమాన్ అని పదప్రయోగం చేస్తాడు. శ్రీమాన్ అంటే ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడే లంకానగరాన్ని విడిచిపెట్టి వస్తూ ఉంటే, దరిద్రుడై వస్తూ ఉంటే ఆయనకు శ్రీమాన్ని ప్రయోగం చేయడం ఏమిటంటే ఇప్పుడు రామచంద్రమూర్తి అనేటువంటి ఐశ్వర్యాన్ని తాను పొందబోతూ ఉన్నాడు అని పదప్రయోగం. అంటే పరమాత్మని పొందితే చాలు అదే ఐశ్వర్యం. ఇక్కడ నర్చల్వంతంగా మంచి ఐశ్వర్యం కలిగినటువంటి వాడికి చెల్లెలా అని ప్రయోగిస్తున్నానంటే ఆ మంచి ఐశ్వర్యం ఏమిటంటే కృష్ణుడు అనేటువంటి ఒక గొప్ప ధనాన్ని పొందినటువంటి వాడు మీ అన్నయ్యమ్మ. అలాంటి అన్నయ్యకి చెల్లెలుగా పుట్టడం అనేటువంటిది నీ అదృష్టం అని చెబుతూ నర్చల్వం తంగాయ్ ఇక్కడ అంతర్గూఢంగా ఇంకో వేదాంత విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే పరమాత్మ ఆ గేదె లాంటివట, ఆ దూడలు ఏవైతే ఆ జీవుల లాంటివట. ఈ జీవులు ఎప్పుడైనా సరే పరమాత్మను తలుచుకుంటూ ఉంటే, అంటే ఏమిటి, పరమాత్మ సర్వశక్తిమంతుడు కదా, ఆయన ఎక్కడన్నా వచ్చి మనల్ని కాపాడవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ మనమేమో కర్మచేత బంధింపబడినటువంటి వాళ్ళం, పరమాత్మ శాస్త్రం చేత బంధింపబడినటువంటి వాడు. కర్మ అంటే మనం చేసుకున్నటువంటి పూర్వకర్మల వల్ల మనం బంధింపబడి ఉంటాం, మనం దానికి మించి ఏమి చేయలేం. పరమాత్మ శాస్త్రం వల్ల కట్టుబడి ఉంటాడు. ఏమిటి శాస్త్రం అంటే ఇతను ఏదో ఒక సుకృతం చేస్తేనే వరం ఇవ్వాలి, అతనికి ఏదో ఒక సుకృతం ఉంటేనే మనం అతనికి ఆ ప్రయోజనాన్ని ఇవ్వాలి అనేటువంటిది శాస్త్రం. కాబట్టి శాస్త్రం వల్ల కట్టుబడినటువంటి వాడు పరమాత్మ, కర్మ వల్ల కట్టుబడినటువంటి వాడు జీవుడు ఎట్లాగైతే ఉన్నారో అదే విధముగా ఈ గేదెలేమో ఒక తాడితో కట్టబడి ఉన్నాయి, ఈ దూడలేమో ఒక తాడితో కట్టబడి ఉన్నాయి. అదేమో ఆ జీవులుగా ఉండేటువంటి ఆ దూడలేమో కర్మ అనేటువంటి పాశంతో కట్టబడి ఉన్నది. గేదె అనేటువంటి ఆ పరమాత్మ శాస్త్రం అనేటువంటి పాశం వల్ల కట్టబడ్డాడు. కానీ పరమాత్మ చాలా జాలి కలిగినటువంటి వాడు కాబట్టి నినైత్తిల్లం షేరాక్కుం నర్చల్వంతం అన్నట్టుగా పాలను స్రవిస్తూనే ఉంటాడు. ఆయనలో ఏమీ లోపంలా అది మన దగ్గర అందడమే మనకి సమస్య. అది అందుతుందా లేదా అనేటువంటిది వాళ్ళ సుకృతాన్ని బట్టి ఉంటుంది. అలాంటి ఆ ఐశ్వర్యం కలిగినటువంటి వాడికి చెల్లెలా పని తలవియ్య. ఒకవైపు మంచు కురుస్తూ ఉంది పైనుంచి, కిందేమో ఈ బురదైపోయి ఈ ఐశ్వర్యం ఇట్లా ఉన్నది. ఈ ఐశ్వర్యం అంతా కూడా అది కాకుండా మనస్సులో ఒక ప్రవాహం. అంటే ఈ మూడు ప్రవాహాలు తట్టుకోలేక నిన్ వాషల్ కడైభక్తి, నీ వాకిడ తలుపులు, నీ వాకిడ గుమ్మాన్ని మేము పట్టుకొని శినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తిక్కు ఇనియానై పాడవున్ నీ వాయితిన కోపంతో లంకానగరానికి రాజగినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క నామాన్ని పాడితే నువ్వు ఇంకా లేవడలేదమ్మా అని చెప్పి అక్కడ రావణ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. శినత్తినాల్ కోపంతో, తెన్నిలంగై దక్షిణ లంకారాజ్యాన్ని దానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు కోపంతో. ఎందుకు కోపం ఆయనకి? వాస్తవానికి కోపం ఉన్నదా అంటే కోపం వచ్చింది ఒకానొక సందర్భంలో. అసలు ఆ రామరావణ యుద్ధమే చాలా కవులు వర్ణిస్తారు. రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అని చెప్పి రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం వర్ణించాలి అంటే ఇక వర్ణించడానికి పోలిక చెప్పడానికి ఏమీ లేదట. వాళ్ళ యుద్ధమే వాళ్ళకి సాటి అని అంటుంది మనకి శాస్త్రము. అలా గొప్ప పోరాటం జరుగుతూ ఉన్నది. చచాల చాపంచ ముమోచ వీర గచ్చానుజానామి రణార్థితస్వాం అని అంటాడు రామచంద్రమూర్తి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరంతా కూడా తగిలిందో, ఆ తగిలినటువంటి ఆ బాణ పరంపర తగిలేటప్పటికి చచాల చాపంచ, తన చేతిలో ఉండేటువంటి ధనస్సు కాస్త చెలించిపోయి ముమోచ వీర, ధనస్సుని విడిచిపెట్టాడు. రామచంద్రమూర్తి అన్నాడు కదా, గచ్చానుజానామి, రావణాసుర బాగా అలసిపోయావు యుద్ధంలో, రణేర్ధిత స్వామి, ఈ యుద్ధం బాగా చేసి అలసిపోయావు, ఇవాళ వెళ్ళిపోయి రేపు ప్రశాంతంగా మళ్ళీ రథాన్ని, మళ్ళీ సారథిని, మళ్ళీ దానికి గుర్రాల్ని కట్టుకొని మళ్ళీ మంచి పూనికతో రేపు రా యుద్ధానికి అని పంపించేశాడు, వెళ్ళిపోయాడు. దాన్ని కంబ మహాకవి వర్ణిస్తాడు, అద్భుతంగా వర్ణిస్తాడు. అద్భుతమైన వర్ణన ఏమిటంటే, వారణం పొరుంద మార్భుం వరైన ఎడుత్త తోళుం నారద మునివర్కేర్ప నయంపడ ఉడైత్త నాவும் தாரணி மௌளி பத்தும் சங்கரன் கொடுத்த வாழும் வீரமும் களத்தே போட்டு வெறும் கையே மீண்டு போனான்.
ఎలా వెళ్ళిపోయాట ఆయన అద్భుతంగా వర్ణిస్తాడు కమ్మ మహాకవి. ఏమిటంటే కేవలం రావణాసురుడు ఆ యుద్ధరంగంలో ఆ బాణాన్ని విడిచిపెట్టి రథాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదుట. ఏం విడిచిపెట్టి వెళ్ళాడనే విషయం చెప్తా చూడండి. వారణం పొరుంద మార్భం. ఒకానొక సందర్భంలో అందరినీ జయించాలి అనేటువంటి ఒక వెర్రితో రావణాసురుడు ఎన్నో లోకాలు తిరిగాడు. అలా తిరుగుతూ 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 కింద మనకి అష్టదిక్కుల్లోనూ కూడా కొన్ని గజాలు ఉంటాయి. అష్టదిగ్గజాలు అని అంటారు కదా, 8 దిక్కులలో కూడాను ఈ భూమిని మోస్తూ ఉంటాయి అన్నమాట ఆ గజాలు. ఆ గజాల దగ్గరికి కూడా వెళ్ళాడు. నారద మహర్షి అన్నాడు కదా, నీ పరాక్రమాన్ని నువ్వు ఒక్కొక్క లోకల్లో కూడా ప్రదర్శించుకో, కింద అష్టదిగ్గజాలు ఉంటాయి, వాళ్ళని గనక జయిస్తే నువ్వు అందరినీ జయించినట్టే అని అన్నాడు. ముందుగా ఈశాన్య దిక్కులో ఉండేటువంటి గజం దగ్గరికి వెళ్ళాట రావణాసురుడు. వెళ్ళి నువ్వు పరాక్రమం కలిగిన దానివో నేను పరాక్రమం కలిగిన వాడినో మనం తెలుసుకుందాం, కాబట్టి నువ్వు నేను యుద్ధం చేసుకుందామని అన్నాడు రావణాసురుడు. అదంది కదా, నీతో యుద్ధం చేసేటువంటి సమయం నాకు లేదు, ఈ భూమి భారాన్ని నేను మొయ్యాలి, కాబట్టి నీతో యుద్ధం చేయనుంది. అలా కాదు, ఏదైనా సరే నువ్వు నేను ఒక పోటీ పడదాం అని అన్నాడు. దానికి ఆయన చెప్పినటువంటి యుద్ధ విషయం ఏమిటి అంటే, నువ్వు అంటే ఆ ఏనుక్కి 1000 ఏనుగుల బలం ఉంటుంది, నువ్వు దూరంగా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి నన్ను వచ్చి ఢీకొట్టు, నిన్ను ఒక్కసారిగా నా 20 చేతులతో గట్టిగా పట్టుకుంటాను, నిన్ను పట్టుకొని నువ్వు గనక విడిపించుకోలేకపోతే నువ్వు ఓడిపోయినట్టు, ఒకవేళ విడిపించుకుంటే నేను ఓడిపోయినట్టు అని అన్నాడు ఆయన. సరే, నాకు సమయం లేదు, దీనికి మించి అంది. ఆ గజం కాస్త చాలా దూరంగా వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రావణాసురుడు యొక్క వక్షస్థలాన్ని ఒక్కసారి అట్లా పొడవగానే దానికి 4 దంతాలు ఉంటాయి. ఆ 4 దంతాలు రావణాసురుడు యొక్క వక్షస్థలాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ రాలేదట, అట్లానే ఆగిపోయింది. రాలా, ఎంత ఊడబెరికినా రాలా. ఆ గజం యొక్క దంతాలు ఆ రావణాసురుడి వక్షస్థలంలో అట్లానే నిలిచిపోయి విరిగిపోయాయిట. అలా అన్ని గజాలు కూడా అట్లానే చేసే, ఆ 8 గజాలు కూడా అట్లానే పోరాడి ఆ గజాల యొక్క దంతాలన్నీ కూడా రావణాసురుడి వక్షస్థలంలో అట్లానే ఇరుక్కుపోతే రావణాసురుడు, ఓ విశ్వకర్మ, నా వక్షస్థలంలో ఇట్లా అంతా కూడా ఈ దంతాలన్నీ కూడా అక్కడక్కడ పాతుకొని జుగుప్సగా కనిపిస్తూ ఉన్నాయి, నాకు నచ్చడం లేదు, సుందరమైనటువంటి శరీరం ఉన్నటువంటి నన్ను ఇంకా అద్భుతంగా చూపించేటువంటిది ఏదైనా ఒక ప్రక్రియ చెయ్యంటే అప్పటికప్పుడు వణికిపోతూ గబగబా గజగజ వణికిపోతూ మణిమయ ఖచ్చితమైనటువంటి గొప్ప ఒక అంగిని తాను తయారు చేసి విశ్వకర్మ ఆ రావణాసుడికి అతికించాట, రావణాసుడికి పెట్టాడు. అలాంటి అంగి అంటాడు, అలాంటి అంగి ఉన్నటువంటి రావణాసురుడిని యుద్ధరంగంలో హనుమంతుడు ఒక్కసారిగా వెనకాల వచ్చి కొడితే ముందు తాను ఈ అష్టదిగ్గజాలు పొడిచి విరిగిపోయినటువంటి ఈ దంతాలన్నీ కూడా పాము పుట్టలోంచి పాము ఎట్లా అయితే బయటికి వస్తుందో అట్లా గబగబా అన్ని దంతాలను కూడా బయటపడిపోయాట. అంటే ఆ రావణాసురుడు అనుకుంటూ ఉన్నాడు, ఆ సందర్భంలో ఉన్నటువంటి నా బలం ఎక్కడ, అలాంటి గుండె నిబ్బరం ఎక్కడ, ఇవాళ ఉండేటువంటి గుండె నిబ్బరం ఎక్కడ, అంటే ఆ ఏనుగు దంతాలు కూడా నన్ను పొడిచిన వక్షస్థలంలో పెట్టుకోగలిగినటువంటి ఆ గుండె నిబ్బరం ఎక్కడ, కేవలం ఒకే ఒక్క దెబ్బతో హనుమంతుడు కొట్టిన దెబ్బతో బయటికి వచ్చినటువంటి ఆ ఏనుగు దంతాలని బయటికి వచ్చినటువంటి గుండె నిబ్బరం ఎక్కడ, దానికి దీనికి సంబంధమే లేదు. కాబట్టి ఈ కవచాన్ని తీసి పడేశాట అక్కడ, ఈ కవచం అవసరమే లేదు, ఇంక ప్రయోజనం ఏముంది ఈ కవచంతో అని అనుకున్నాడు. తర్వాత అంటాడు, వరైన ఎడుత్త తోళుం. ఏమిటి, సాక్షాత్తు నందికేశ్వరుడితో తగాదా పెట్టుకొని కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి చేతులు కదా ఆ చేతులు, ఇంకా ఎలాంటివి, పరమశివుడు పార్వతీదేవితో నర్తనం చేస్తూ ఉంటే అన్ని ప్రమథగణాలతో ఉండేటువంటి కైలాస పర్వతాన్ని ఎట్టినటువంటి చేతులు కదా, మంచి భుజ పరాక్రమం కలిగినటువంటి వాడు కదా ఆయన. శివతాండవ స్తోత్రంలో అంటారు కదా, జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్క్రమత్ స్ఫురత్కరాళ భాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివాని కీర్తిస్తూ చేసేటువంటి ఆ పరమశివుడు నాట్యం చేస్తూ ఉంటే ఆ కైలాస పర్వతంలో అందరినీ కూడా తన ఈ 20 చేతులతోనూ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు కదా. ఆ ఎత్తితే పరమశివుడు ఒక్కసారి బొటన వేలుతో అట్లా అదిమితే ఆ
రావణాసురుడు యొక్క 20 చేతులు నలిగిపోయి బాధపడుతూ ఆ శివస్తోత్రాన్ని తాను చేస్తే అప్పుడు పరమశివుడు కరుణించి మళ్ళీ ఆ భుజ పరాక్రమాన్ని తనకు ఇచ్చి సంతోషంతో చంద్రహాసము అనేటువంటి ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు పరమశివుడు. మరి అలాంటి ఆ భుజ పరాక్రమం ఎక్కడ? శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తే లక్ష్మణుడు కాస్త మూర్ఛపోతే లక్ష్మణుణ్ణి ఏ విధంగా అయినా సరే ఆ రాముడు యొక్క సైన్యం నుంచి ఈ సైన్యంలోకి తీసుకుని వచ్చి మరణింపజేద్దామని రావణాసురుడు లక్ష్మణుణ్ణి ఎత్తుకోపోతే ఎత్తలేకపోయాడు 20 చేతులతో. అక్కడే ఏమి చేయాలో అర్థం కాక లక్ష్మణస్వామిని అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుల వారు ఒక నమస్కారం బట్టి అలవోకగా ఎత్తుకెళ్ళిపోయాడు. ఆయన తలుచుకుంటూ ఉన్నాడు. అంటే కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ 20 చేతుల యొక్క భుజ పరాక్రమము ఎక్కడ? లక్ష్మణస్వామిని కూడా ఎత్తలేనటువంటి ఈ భుజ పరాక్రమం ఎక్కడ? కాబట్టి ఈ భుజాలతో కూడా పని లేదు అని అనుకున్నట్టు ఆయన ఏమేం వదిలేసి వెళుతున్నాడు యుద్ధరంగంలో చెబుతున్నాడు కంబకవి. అది విడిచిపెట్టేశాడు. తర్వాత ఇంకెలాంటి వట్ట నారదముని ఏర్ప నయంపడ ఉరైత్త నావం. నారదముని వర్కేర్ప అంటే నారద మహర్షితో సమానంగా సామగానం చేసి, అంటే రుద్రసామము అని, విష్ణుసామము అని, పితృసామము అని రకరకాల సామగానాలు ఉంటాయి. అట్లా నారదమునితో పోటీపడి సామగానాన్ని చేసి సాక్షాత్తు పరమశివుడు కూడా లంకా నగరానికి వచ్చి నాట్యం చేసేంత సామగానం చేసేటువంటి ఆ నాలుక ఇవాళ రామచంద్రమూర్తి, ఓ రావణాసురా బాగా అలసిపోయావు, నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకుని రావయ్యా అంటే అంత మాట అంటావా ఇంత పరాక్రమవంతుణ్ణి? ఏదో తాడో పేడో ఏదో రేవో ఇవాళే తెలుసుకుంటాను రామా అని చెప్పి ఎదురుగా నిలబడి మాట్లాడలేకుండా ఉన్నటువంటి ఈ నాలిక ఎక్కడ? అంటే సామగారం చేసినటువంటి చెప్పాలి కదా, రామచంద్ర నువ్వు నన్ను అవమానిస్తావా? ఏదో చచ్చిపోతాను, బ్రతికితే బ్రతుకుతాను, ఏదైనా సరే ఇవాళే తేల్చేసుకుంటాను అని అనొచ్చు కదా. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడంటే ఆ నాలుక ఎక్కడ? ఈ నాలుక ఎక్కడ? అంతేకాకుండా పరమశివుడు ఇచ్చినటువంటి తార్ అని మౌళిపత్తుం తర్వాత శిరస్సులో ఉండేటువంటి కిరీటాలన్నీ కూడా పడిపోయాయి. శంకరన్ కొడుత్త వాళం, శివుడు ఇందాక చెప్పున్నాం చంద్రహాసము అనేటువంటి ఖడ్గాన్ని ఇచ్చాడు కదా, అది తీయడానికి కూడా ధైర్యం సరిపోవడల్లా రావణాసురుడికి. ఎందువల్ల ధైర్యం సరిపోవడల్లా అంటే ఈ ఖడ్గాన్ని కూడా తీసి నేను ఓడిపోతే నాకు పరుగు పోతుంది, ఈ ఖడ్గానికి పరుగు పోతుంది అని అలాగే పెట్టుకుంటే ఆ ఖడ్గానికి సిగ్గేసిందట. ఈ పనికి మాలిన వాళ్ళ దగ్గర నేనెందుకు ఉండేది అని ఆ ఖడ్గం అక్కడే పడిపోయిందట వెంటనే. ఇదంతా చూసి వీరము తన వీరత్వాన్ని కూడా విడిచిపెట్టి కళత్తే పోట్టు ఆ యుద్ధరంగంలోనే విడిచిపెట్టి వెరుంకయ్యే మాండుపోనాన్, వెరుంకయ్య ఒట్టి చేతులతో కేవలం ధనుస్సుని ఇవ్వడం ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాడు యుద్ధరంగంలో. విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ రావణాసురుడు ఎందువల్ల ఇలా విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందువల్ల? ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడు, ఇంత విద్య కలిగినటువంటి వాడు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు ఎందువల్ల కోల్పోయాడు అంటే కామం వల్ల కోల్పోయాడు. ఒక్క కామం వల్ల ఇదంతటినీ తాను కోల్పోయాడు. అంటే ఆ కామం ఈ అన్నిటినీ కూడా ఆక్రమించేసింది. ఎలా ఒక వైరస్ వస్తే అట్లా శరీరం అంతా ఎగబాగుతుందో ఈ కామం అనేటువంటిది రావణాసురుల్లో ఎక్కడో ఒక మూలన ఉండేటువంటిది కాస్త రావణాసురుడి వీరత్వాన్ని మింగేసింది, రావణాసురుడి విద్యని మింగేసింది, రావణాసురుడి సమయస్ఫూర్తిని మింగేసింది, రావణాసురుడి యొక్క పేరుని మింగేసింది, ఏమీ లేకుండా చేసింది రావణాసురుని. అందుకనే వేదం చెప్తుంది నమ్యంతే ఏస్మై కామాః. ఈ కామాన్ని కనీసం కూడా పట్టించుకోనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి ఈ కామం నమస్కరిస్తుందట. నమ్యంతే ఏస్మై కామా, నన్ను చూసుకోరా కనీసం అని చెప్పి నమస్కారం చేస్తుందట ఈ కామం. అది పట్టించుకుంటే వాడిని మింగేస్తుంది, పట్టించుకోకపోతే నమస్కారం చేస్తుంది. రావణాసురుడు ఏం చేశాడు? పట్టించుకున్నాడు. అందువల్లే మండోదరి బాధపడుతూ అంటుంది రావణాసురుడు శవం ముందు ఏమంటుంది అంటే ఇంద్రియాణి పురాజిత్వా, ఓ రావణాసురా పూర్వకాలంలో నీ ఇంద్రియాలన్నీ కూడా అణచుకొని తొక్కిపెట్టి గొప్ప తపస్సు చేసి గొప్ప పేరును ఆర్జించావయ్యా. స్మరద్భిరివ తద్వైరం, ఈ ఇంద్రియాలన్నీ కూడాను ఆ కోపాన్ని అంటే మమ్మల్ని అడిచిపెట్టి నువ్వు తపస్సు చేసి ఇంత కీర్తిని నువ్వు గణిస్తావా? సమయం రాని నీ పని చెప్తామని చెప్పి ఆ ఇంద్రియాలన్నీ కూడా సమయం కోసం వేచి చూసి సమయం వచ్చిన తర్వాత రావణాసురుడి మనస్సు కూడా తన అదుపులో లేనట్టుగా రావణాసురుడిని తామే ఆక్రమించి ముంచేశాయి. ఆ ఇంద్రియాలే నిన్ను ముంచేశాయి రావణాసుర అని బాధపడుతుంది. అట్లా అలాంటి రావణాసురుడికి
అలాంటి దుర్మార్గుడైనటువంటి వాడు, అలాంటి వాడికి కూడా సరే వెళ్ళిరా అని చెప్పగలిగినటువంటి ఔదార్యం కలిగినటువంటి రామచంద్రమూర్తికి శినత్తినాల్ కోపం ఎందుకు వచ్చింది? శినత్తినాల్ తెన్నిలంగై కోపం ఎందుకు వచ్చింది అంటే, ఆంజనేయ స్వామి మీద ఉండి తాను యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడి పరిస్థితి ఎలా ఉందంటే, రాముడితో పోరాడు ఆంజనేయ స్వామి మీద బాణాలు వేయడం ప్రారంభించాడు. అది కోపం వచ్చింది రామచంద్రమూర్తికి. ఆ హనుమంతుడి మీద బాణాలు తగులుతూ రక్తసిక్తమవుతూ ఉండేటువంటి ఆ హనుమంతుడి దేహాన్ని చూసిన తర్వాత తనకు దెబ్బ తగిలినా పట్టించుకునేటువంటి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళినా క్షమిస్తాను అన్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ఔదార్యం ఒక్కసారి నా మరుగున పడిపోయి, హనుమంతుడికి నువ్వు ఇబ్బంది పెడతావా, హనుమంతుడిని నువ్వు రక్తసిక్తం చేస్తావా అని చెప్పి సినత్తినా తెన్నిలంగై కోమాని చేత రావణాసుడిని అప్పుడు సంహరించాట రామచంద్రమూర్తి. అలా సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తెక్కినియానై, ఆడవాళ్ళు ఒక్క సీతాదేవి కోసం, ఒకే ఒక్క సీతాదేవి కోసం లంకకి వారధి నిర్మించినటువంటి వాడు, రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి ఎక్కడ అంటే, ఒక సీతాదేవి కంట తడిబడితేనే చూడలేదు రామచంద్రమూర్తి. కృష్ణుడు ఎలాంటి వాడు, గోపికలందరినీ కూడా ఏడిపిస్తూ ఉంటాడు కదా. కాబట్టి చమత్కారంగా ఉంటున్నారు ఇక్కడ గోదామ్మ. ఏమిటి అంటే, మనత్తెక్కినియా అని తలుచుకుంటూ ఉంటేనే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ మనత్తెక్కినియా అని పాడవం, ఆ రామచంద్రమూర్తి యొక్క నామాన్ని పాడుతూ ఉంటే, నీ వాయితిరవా, నువ్వు ఇంకా మాట్లాడలేదురమా, ఇనితానేంతిరా, ఇంకా లేవేంటి అనైతిల్లత్తారు. మరి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చూసి మేల్కోకముందే లేచి ఈ గోష్ఠిలోకి రావమ్మా అని చెప్పి ఇవాల్టి గోష్ఠిలోకి ఈ గోపబాలికను కూడా తాము కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. రేపటి రోజున రామ అవతారాన్ని, కృష్ణ అవతారాన్ని కీర్తిస్తూ గోపికలు ముందుకు సాగుతారు. ఆ విశేషాల్ని మనం రేపటి పాశురంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర విషయాలు, ఉపనిషద్ విషయాలు మనకన్నింటినీ కూడా రంగరించి తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో అందించినటువంటి ఆ గోదమ్మకు నమస్కారాలు తెలియజేస్తూ, ఆమె యొక్క అనుగ్రహం మన మీద అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ, శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.